దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కొన్ని ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. అవే పంచారామాలు. పరమేశ్వరుడి ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి ప్రాముఖ్యత ఉంది. ఈ పంచారామాల్లో ఒక ఆత్మలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న కుమార భీమేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలో 14 అడుగుల ఎత్తులో 2 అంతస్తులలో ఉండే తెల్లని స్ఫటికలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని కూడా పిలుస్తారు. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండడం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీలకొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. చాళుక్యరాజు అయిన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామంలో ఉన్న పంచారామ క్షేత్రం కూడా ఈ రాజులే నిర్మించబడినట్లు చెబుతారు. అందుకే ఈ 2 క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే రీతిలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయ నిర్మాణం జరిగింది. 1340-1466 మధ్య కాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. 1147-1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలు ఉన్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలా శాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. దీని నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఇక్కడ ఆత్మలింగ రూపంలో బాలా త్రిపుర సుందరీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ సమీపంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఇందులో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. దేవాలయం లోపల కాలభైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనేశ్వరుడు, నవగ్రహ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలోని శివలింగానికి అభిముఖంగా ఏకశిలపై రూపుదిద్దుకున్న నంది విగ్రహం ఉంటుంది. భక్తులు మొదటి అంతస్తులో ఉండే శివలింగం పైభాగాన్ని తొలుత దర్శించుకొని ఆ తర్వాత శివలింగం యొక్క పాదభాగాన్ని దర్శించుకుంటారు. చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం వేళలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామివారికి, బాలా త్రిపుర సుందరీ దేవికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. కార్తీక మాసంలోనూ ఇక్కడ భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన రాజమండ్రి నుంచి 48 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 190 కిలోమీటర్లు, కాకినాడ నుండి 15 కిలోమీటర్లు, విజయవాడ నుండి 207 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట కుమారరామ భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడికి రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రాజమండ్రి విమానాశ్రయం సామర్లకోటకు సమీప విమానాశ్రయం. ఇక్కడి నుంచి కుమారరామం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుంది. కాబట్టి రైలు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవడం సులభమే. విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్ట్ ఉంటుంది. కారు, బస్సు రవాణా మార్గాల ద్వారా రోడ్డు మార్గంలోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.